సైకిల్ పార్టీలో సీనియర్లు, పార్టీలో ట్రబుల్ షూటర్లుగా పేరు పొందిన నాయకులు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి వీర విధేయులుగా ఉన్నారు. సైకిల్ గెలుపు కోసం ఒకానొక సమయంలో తమ సీట్లను కూడా త్యాగం చేసిన నేతలు. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను కూటమి అభ్యర్థులకు కేటాయించిన వారు, వారి గెలుపు కోసం కృషి చేసిన పొలిటీషియన్స్. గత వైసీపీ ప్రభుత్వంలో ఎదురొడ్డి తలపడి నిలబడిన నాయకులు. మరి కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వంలో వారి స్థానం ఏంటి? పార్టీకి ఇంత చేసిన వారికి ఇప్పుడు పార్టీ ఏం చేయబోతోంది? ఇంతకీ ఎవరా నేతలు? లెట్స్ వాచ్. ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది 4వసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే టీడీపీలో సీనియర్లుగా ట్రబుల్ షూటర్లుగా ఉన్న మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావులు ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇప్పటికే మంత్రులుగా 24 మందిని ఎంచుకున్న చంద్రబాబు వీరికి ప్రత్యామ్నాయ పదవులేవైనా ఇస్తారా అన్న చర్చ జోరందుకుంది. దశాబ్దాలుగా 4 సార్లు ఎమ్మెల్యేలుగా విజయకేతనం ఎగురవేసిన నేతలు పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి అధికార పార్టీ వైసీపీ దాష్టీకానికి తలొగ్గకుండా నిలబడి కలబడి పోరాటం చేసి నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, రాజకీయ సమీకరణాల్లో భాగంగా తమ సీట్లను సైతం త్యాగం చేసి పార్టీకి, అధినాయకుని పట్ల విధేయతను చాటుకున్నారు. ఎన్నికల్లో తాము త్యాగం చేయటంతో పాటు అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల్ని గెలిపించుకోవటంలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించారు ఆ నేతలిద్దరు. కార్యకర్తలను జాగృతం చేయటం ద్వారా తమ సొంత నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా రంగంలోకి నిలవకపోయినా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయటంలో సఫలీకృతులయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ మోవా చంద్రశేఖర్తో పాటు ఆలపాటి ఎన్టీఆర్ కేసులను వాదించారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆలపాటి చంద్రబాబుతో ప్రయాణం సాగించారు. పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నందుకు గుర్తింపుగా 1994లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు కొలువులో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004-2009 ఎన్నికల్లో పరాజయం పొందటం, దీనికి తోడు వేమూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అధినేత ఆదేశానుసారం తెనాలి నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో మరోసారి ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు ఈసారి ఎన్నికల్లో విజయానికి గత 5 ఏళ్లుగా క్యాడర్తో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించి అధికార వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ నేతల అక్రమ అరెస్టు, వైసీపీ వేధింపులపై గళమెత్తి ఉద్యమించారు. ఫలితంగా కొద్ది రోజులు గృహ నిర్బంధంలో ఉన్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిల మధ్య చోటు చేసుకున్న విభేదాలను పరిష్కరించే విషయంలో ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన నేత నాదెళ్ల మనోహర్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయ పదవి కేటాయించాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉందనటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీలో మరో సీనియర్ నేత ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకోవడంతో పాటు అధికార పార్టీకి ఎదురు నిలిచి ఉద్యమించిన నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయన 4 పర్యాయాలుగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు కొలువులో బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సుందర స్వప్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కృష్ణా జిల్లా నందిగామ నుంచి 1999, 2004, 2009లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం జాబితాలో చేరటంతో 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని తేలిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీ నుంచి వలస వచ్చిన వసంతకృష్ణ ప్రసాద్కు అధిష్టానం సీటు కేటాయించింది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ నుంచి అనేక వేధింపులను తట్టుకుని నిలబడగలిగారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఇరువురు సీనియర్లకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఆలపాటి రాజేంద్ర, దేవినేని నాగేశ్వరరావులు ఇరువురు పార్టీ కోసం ఎంతో శ్రమించారు. పార్టీ అధికారంలో లేని సమయంలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపటంలో సక్సెస్ అయ్యారు. దీనికి తోడు వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు. పార్టీకి వీర విధేయులుగా ఉన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు. మరి పార్టీ కోసం ఇంత చేసిన వారికి ఇప్పుడు పార్టీ ఏం చేస్తుందనేది టీడీపీ వర్గాల్లో చర్చగా మారిందట. మరి కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వంలో వీరికి ఎలాంటి స్థానం కల్పిస్తారు, ఏ పదవులు ఇస్తారో చూడాలి.